ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి ఆ విషయం అంటే, మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లేదంటే ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాం. వారిని చూసినప్పుడు మన కన్నులు చాలా చెడుగా చూస్తూ ఉంటాయి. చాలా అపవిత్రంగా చూస్తూ ఉంటాయి. కానీ ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనల్ని భూమి మీద తీసుకొచ్చినప్పుడు మన కన్నులకు దేవుడు పరిశుద్ధతనిచ్చాడు. కొంచెం వయసు ఎదిగిన తర్వాత అనేక మందిని చూసినప్పుడు ఈ కళ్ళు పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి దేవుడు మనల్ని భూమి మీద తీసుకొచ్చినప్పుడు మన కనులు ఎలా పరిశుద్ధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా మనం అలా ప్రార్థన చేసుకుంటే ఎవరిని చూసినా మంచిగా చూసే కన్నులు దేవుడిస్తాడు. చిన్నవారిని కానీ పెద్దవారిని కానీ ఎవరిని చూసినా ఒక తల్లిని ఒక చెల్లిలాగా లేకపోతే కూతురులా చూసే మంచి లక్షణాన్ని దేవుడిస్తాడు. దేవుడు అవ్వాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. నా జీవితంలో నా కన్నులు బాగా పాడైపోయినాయి, కానీ నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఎవరిని చూసినా మంచిగా చూసే భాగ్యాన్ని ఇచ్చాడు. మనకు కూడా దేవుడు భాగ్యం ఇవ్వబోతున్నాడు. అయితే ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు.